ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండిపోదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే అత్యున్నత ఫలితాన్నిస్తుంది అన్నది గీతలో అర్జునుడి రథసారథ్యం వహించిన కృష్ణ పరమాత్ముని మాట. ఆ కృష్ణతత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అర్జునుడి యొక్క ప్రశ్నతోటి అధ్యాయం ఆరంభమవుతుంది. ఆ అర్జునుడి యొక్క ప్రశ్న ఇలా మొదటి శ్లోకంలో ఉంటుందన్నమాట. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. ఇందులో శ్రీకృష్ణుడిని అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. కృష్ణ, తే మత, నీ ఉద్దేశం ప్రకారం కర్మణః బుద్ధిః జ్యాయసి చేత్, కర్మ కంటే బుద్ధియే గొప్పదైనట్లయితే, ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడంలో గొప్పదైనట్లయితే, తత్కిం కర్మణి ఘోరే మాం, ఎందుకు ఘోరమైనటువంటి అంటే నాకు చాలా దుఃఖాన్ని కలిగించేటటువంటి భయంకరమైనటువంటి, ఏమిటి భయంకరత్వం దీంట్లో అంటే కోరుకున్నది ఆత్మదర్శనం, ఆత్మదర్శనాన్ని కలిగించకుండా చేసేదేదో అది భయంకరమైనది అవుతుంది కదా. అంచేత భయంకరమైనటువంటి కర్మని పనులు చేయడం అనేటువంటి విషయంలో మాం కిం నియోజయసి, నన్నెందుకు నువ్వు దాంట్లోకి ప్రేరేపిస్తున్నావు కేశవ, చెప్పవా అని అడిగాడు ఆయన. కృష్ణుడు చెప్పే నిజానికి 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగానే చెప్పాడు విషయం అంతా కూడా. ఏం చెప్పాడు ఆయన? బుద్ధి అంటే మంచి జ్ఞానమునందు నిలకడగా ఉండుట, జ్ఞాననిష్ట అని అంటాం దాన్ని. కృష్ణుడు ఎక్కడ కర్మ కంటే జ్ఞానం గొప్పది, కర్మ తక్కువది, జ్ఞానం గొప్పది అని ఆయన ఎక్కడ చెప్పలా. కానీ జ్ఞాననిష్ట కావాలి. ఈ జ్ఞాననిష్ట వల్ల ఆత్మసాక్షాత్కారం ఏర్పడుతుంది. కానీ జ్ఞాననిష్ట అనేటటువంటిది కర్మాచరణ వల్ల ఏర్పడాలి. అంటే చేసే కర్మ ఫలసంగ కర్తృత్వ త్యాగంతో కనుక చేసినట్లయితే అది జ్ఞాననిష్టను కలిగిస్తుంది. ఈ జ్ఞాననిష్ట వల్ల ఆత్మదర్శనం ఏర్పడుతుంది అని చెప్పాడు ఆయన. ఇందులో ఒకటి తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంది. మొట్టమొదట అసంగ కర్మ చేయాలన్నాడు. దానివల్ల చక్కటి బుద్ధి స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది అన్నాడు. ఈ స్థిత ప్రజ్ఞతకే జ్ఞాననిష్ట అని పేరు పెట్టాడు. కర్మ వల్ల జ్ఞానం కలగాలి, జ్ఞానం వల్ల ఆత్మసాక్షాత్కారం కలగాలి. అయితే ఈ ఆత్మసాక్షాత్కారం అనేటువంటి దానికి ఈ జ్ఞాననిష్ట అనేది పక్కనే ఉంది, దగ్గరది. కర్మాచరణ అనేది కొంచెం దూరంలో ఉంది. ఇది ఆయన చెప్పింది తప్ప అది తక్కువది ఇది ఎక్కువది అని చెప్పలే. అసలు అది లేకపోతే ఈ మధ్యలో నువ్వు చూసినటువంటి జ్ఞాననిష్ట అనేది ఏర్పడదు. అంచేత దీనికి అది కారణం, ఇది తర్వాత వచ్చేటువంటి ఆత్మదర్శనానికి కారణం అన్నాడు. చేత ఆత్మదర్శనం అనేటువంటి దానికి ముందు అవ్యవహిత పూర్వం అని అంటుంటారు మన వాళ్ళు. అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ టు దిస్ అన్నమాట అది. అలా అవ్యవహిత పూర్వం అనేటువంటిది జ్ఞాననిష్ట, దానికి పూర్వం ఉండేటటువంటిది కర్మనిష్ట. ఇది కృష్ణుడు చెప్పింది. కానీ మనవాడికి అలా అర్థం కాలే. అది దూరం అంటే అది ఘోరం అనుకున్నాడు ఆయన. ఇది దగ్గరదంటే ఇదే ఉండాలి కాబోలు అనుకున్నాడు. అందుకోసం ప్రశ్న వేస్తున్నాడు. అందుకోసం నువ్వు బుద్ధి ఏమో గొప్పది అని అంటున్నావు, కర్మేమో ఘోరం అని అంటున్నావు. ఘోరం అంటున్నావు అన్నాడు కానీ అనలేదు ఆయన. అందులోకి ఎందుకు నన్ను నువ్వు ప్రేరేపిస్తున్నావు అని అడిగాడు ఆయన.
అయితే ఇక్కడ రెండు సంబోధనలు కృష్ణుడి విషయంలో ఆయన చేశాడు. ఆయన ఒకటి కేశవ, రెండు జనార్దన అని రెండు సంబోధనలు చేశాడు ఆయన. అంటే కృష్ణుడి విషయంలో పాపం కాస్త అనుకూలమైనటువంటి భావనే ఉన్నట్టుగా, నువ్వు నాకు హితైషివి అన్నట్టుగానే ఈయన మాట్లాడుతున్నాడు. ఎందుకని జనార్దన అనంటే జనుల యొక్క దుఃఖములని పోగొట్టేవాడు అని అర్థం. జనుల్లో ఉండేటటువంటి లోపాలని పూడ్చేవాడు అని కూడా అర్థం అండి. మరి నువ్వు నాలో లోపం ఉంటే తీర్చాల్సిన వాడివి కదా, నాలో అజ్ఞానం ఉంటే తొలగించాల్సిన వాడివి కదా, మరి నువ్వు అలాంటి వాడివై ఉండి మరిలా చేస్తున్నావేమిటి? పైగా నువ్వేమో కేశవుడు వాయ. కేశవుడు అంటే అర్థం ఏమిటి? కా ఈశ వా అని అర్థం అండి. కేశవ అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. కే అంటే జలమునందు, సేతే పడుకునేవాడు అని కూడా ఒక అర్థం ఉంటుంది కేశవ అంటే. కేశవ అంటే అందమైనటువంటి కేశములు కుటిలాలక సంయుక్తం అంటుంటారు. ఆయన గురించి, కృష్ణుడి గురించి స్తోత్రం చేసేటప్పుడు ఆయన యొక్క అందమైనటువంటి ఆ కేశపాశం అప్పుడప్పుడు అలా కుంతలములు అంటే అలాగా తల మీద నుదురు మీదకి వస్తుంటాయి అన్నమాట. రింగులు వస్తుంటాయి. వాటితో చాలా సుందరంగా ఉండేటువంటి ముఖమండలం కలిగిన వాడు అని కూడా అర్థం. ప్రశస్తమైనటువంటి కేశములు కలవాడు అని కూడా ఒక అర్థం. మరొక అర్థం కూడా ఉందండి. కేసి అనేటటువంటిది ఒక రాక్షసుడికి పేరు. ఎందుకంటే వాడు గుర్రం వేషం వేసుకొచ్చాడు, అశ్వాసురుడు అని అంటారు. గుర్రం వేషం వేసుకొచ్చాడు, కృష్ణుడికి ఏదో హాని చేద్దాం అనుకున్నాడు. కృష్ణుడు ఆ గుర్రం నోట్లో చేయి పెట్టి దాన్ని నోటిని చీల్చి పారవేశాడు. ఇది మనకి భాగవతం చెప్తోంది. అలాగే కేసిని సంహరించిన వాడు కనుక ఆయన పేరు కేశవ అయిందండి. కేసి హంత. అసలు అవి కాకుండా కేశవ అనే పదానికి నిర్వచనం పరమశివుడు చెప్పినట్లుగా మనకి భాగవతం తెలియజేస్తోంది. హరివంశంలో శ్రీకృష్ణుడు కైలాస యాత్ర చేస్తాడు. ఆ కైలాస యాత్రలో అక్కడ చేరినటువంటి మహానుభావులు అందరితోటి కూడా శివుడు కృష్ణుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తూ, పరిచయం చేస్తూ చెప్పిన మాట ఉంది అక్కడ. ఏమని అంటే క ఇతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవంగే సంభూతౌ తస్మాత్ కేశవ నామవాన్ అని చెప్తాడు ఆయన. భగవంతుడితోటి చెప్తూ క ఇతి బ్రహ్మణో నామ, చతుర్ముఖ బ్రహ్మగారికి కహ అని పేరు. ఈశోహం సర్వదేహినాం, అందరిని నియంత్రించేటటువంటి వాడిని నేను. అంటే ఏ జీవుడినైనా ఎప్పుడైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే నేనే వాడిని. ఎందుకంటే ఎవడు ఇష్టపడి ఇంట్లోంచి పోవాలని కోరుకోడు కదా. ఎన్ని రకాలుగా శరీరంలో అశక్తత ఉండి, రోగాలుండి, రుష్టులుండి, ఈ మిగతా జీవితం గడపడం కష్టం అవుతున్నా ఇది వదిలిపోవాలనేది అనిపించదండి. ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు, ఇంకో 3 రోజులు, డాక్టర్ గారు ఏమని చెప్పినా ఇస్తానండి, కాస్త రోగం తగ్గేటట్టుగా చూడండి, కాస్త 2 ముద్దలు తినేటట్టుగా కాస్త చేయండి అని అంటూనే ఉంటాడు తప్ప వదిలిపెట్టి పోదామని అనిపించదు. కానీ వాడి సమయం కాగానే వాడిని నియంత్రించి ఇక్కడిని తీసుకుపోగలిగేవాడిని నేను. అంచేత నా పేరు ఈశుడు, నియంత అని అన్నాను. చేత కా బ్రహ్మ ఈశా నేను, మేమిద్దరం కూడా నీ దేహంలోంచి బయటపడ్డవాళ్ళమయ్యా. మేమిద్దరం కూడా నీకు చెంది ఉండేవాళ్ళం. అంచేత నీ పేరేమైంది? కా ఈశా వాన్, కేశవ అయింది నీ పేరు. ఇది సాక్షాత్తు పరమశివుడు చెప్పినటువంటి మాట. కనుక నువ్వు సృష్టి స్థితి లయములకి కూడా మూల కారణమైనటువంటి వాడివి, కేశవుడివి కదా. వీటన్నిటినీ కూడా ఈ సృష్టి స్థితి లయాలు చెయ్యడం అని ఎందుకోసం నువ్వు చేస్తున్నావు? వీళ్ళందరినీ కూడా కర్మబంధం నుంచి విడదీయడానికి కోసమనే చేస్తున్నావు. నీకు సృష్టికి వేరే ప్రయోజనం అంటూ ఏం లేదు. వీళ్ళ నుంచి నువ్వేదో లాభపడాల్సింది లేదు. వీళ్ళు నీకొచ్చి ఏదో పెద్ద నీ దగ్గర లేనిది, వాళ్ళు స్వయంగా సంపాదించింది, అది ఇచ్చి నిన్ను ప్రీతి కలిగించాల్సింది అనేది ఏదీ లేదు ఈ లోకంలో.
ఎందుకంటే ఈ లోకంలో మేము అనుభవించేవన్నీ నువ్వు ప్రసాదించినవే. అంచేత నువ్వు ఎవరి యందు పక్షపాతంతో కానీ నిర్దయతో కానీ ఏది చేసేవాడివి కావు. బహుశా నా విషయంలో కూడా అట్లాగే నీకు ఏ రకమైన పక్షపాతం కానీ నిర్దయ కానీ ఉండనే ఉండదు. కాక నువ్వు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఈ సృష్టి కార్యాన్ని చేసావో తెలీదు. ఎందుకు చేస్తుంటావు ఇన్నిసార్లు సృష్టి? ఎవ్వడూ నిన్ను గుర్తించకపోయినా, నీకు కృతజ్ఞత ఆవిష్కారం చేయకపోయినా, ఎవడు కూడా మనం ఇంత ఇంత బాగా సృష్టించావు, అయ్యో ఇంత మంచి లోకాన్ని సృష్టించావు, నన్ను ఇందులో పెట్టావు కనుక థ్యాంక్ యూ స్వామి అని ఎవడైనా అంటాడు రోజును? భగవంతుడికి పొరపాటును కూడా ఎవడు అంటాడు? ఇదంతా నేను చేసుకున్నానంటాడు, ఇదంతా మొత్తం నేనే కొనుక్కున్నానంటాడు, ఈ తోటంతా నేనే వేసానంటాడు, అబ్బో ఈ పళ్ళు చూడండి ఎంత కష్టపడి పండించాను అంటాడు. వీడు పండిస్తాడు పళ్ళను. వీడు మురికి పండించగలడు తప్ప ఇంకోటి ఏం పండించలేదు వీడు. ఆ పండ్లన్నీ చెట్లు ఇస్తే వచ్చేవి తప్ప వీడు చేసేది కాదు. ఎవ్వడు ఏది చేయలేడు ఈ ప్రపంచంలో. ఏది జరిగినా అంత భగవంతుడిలో జరగాల్సింది. అంచేత నువ్వు ఎవడు నీకు కృతజ్ఞత చెప్పుకోకపోయినా, వాడు దురహంకార పూరితులై ఉన్నా, దీన్ని నాశనం చేసే స్థితిలో ఉన్నా, వాటన్నిటినీ పట్టించుకోకుండా ఎందుకు ఇన్నిసార్లు నువ్వు కృషి చేస్తున్నావు అంటే నువ్వు కృషీవలుడివి, నువ్వు ఒక మంచి రైతువి. నీలో ఉండే లక్షణమేమి? వీళ్ళు బాగుపడాలి అని కోరుకోవడం అంతే. వీళ్ళు ఏం చేస్తారు కాదు, వీళ్ళేం చేయగలిగిన వాళ్ళు కాదు. కానీ ఒకసారి మరొకసారి అవకాశాన్ని నువ్వు ఇస్తూ విసుగు విరామం లేకుండా ఎన్నోసార్లు సృష్టి చేసావు కదా. కనుక అంత దయ కలిగిన వాడివి ఇప్పుడు ఈవేళ నన్ను కూడా తరింపచేసేటట్లేదో ఒకటి చెప్పాలి తప్ప నన్ను మళ్ళీ కర్మబంధంలోకి తొయ్యకూడదు కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నన్ను కర్మబంధంలోకి తోస్తున్నావు. నువ్వు చెప్పిందేమో ఆత్మసాక్షాత్కారం కావాలి, ఇంకా నిత్యాత్మ చెప్పావు కదా, ఆత్మ యొక్క గొప్పతనం చెప్పావు, నాకు ఆత్మ నాశనం లేనిదని చెప్పావు, అది పొందదగింది అని కూడా నువ్వు చెప్పావు కదా. అంత గొప్పదైనటువంటి ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞాననిష్ట కావాలి అని చెప్పావు. ఆ జ్ఞాననిష్ట కావాలంటే కర్మనిష్ట ఉంటే తప్ప జ్ఞాననిష్ట ఏర్పడదు. ఆ జ్ఞాననిష్ట అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే కర్మనిష్టతం ఎప్పుడవుతుంది? అది అంటే దాని యందు ఫలసంగములు కోరకుండా ఆచరిస్తే అవుతుంది. కానీ అక్కడ పాపం అర్జునుడు తప్పటడుగు వేశాడు. ఆయన అనుకుంటాడు జ్ఞాననిష్ట ఏర్పడాలంటే సర్వేంద్రియ ఉపరతి ఏర్పడితే కానీ జ్ఞాననిష్ట కలగదు కదయ్యా. అంటే ఇంద్రియములన్నిటినీ కూడా మనం ఇతరతర శబ్దాది విషయాల నుంచి వెనక్కి తీసిస్తేనే కదా కలుగుతుంది. చేత ఇంద్రియ వ్యాపారాలు విరమిస్తే కలిగేటటువంటిది ఆత్మదర్శనం. కర్మ ఆచరణ అంటే ఇంద్రియాలని ఆయా విషయాల్లోకి పని చేయిస్తే తప్ప కలగంది కర్మాచరణ. అంటే రెండు పూర్తిగా అవదానికి ఒకటి విరుద్ధం. కర్మేంద్రియాలను విత్డ్రా చేస్తే జ్ఞాననిష్ట కలుగుతుంది, కర్మేంద్రియాలను పంపిస్తే కర్మనిష్ట అవుతుంది. అయితే కర్మనిష్ట ఆత్మనిష్టకి సాధనం, దానివల్ల ఆత్మదర్శనం అవుతుంది అని ఎలాగయ్యా నేను తీసుకునేది? నన్ను ఎందుకు ఈ కర్మలోకి నువ్వు పంపిస్తున్నావు? ఇది పాపం కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అర్జునుడికి కృష్ణుడు చెప్పిన దాంట్లో లోపం లేదు, కానీ పార్ట్లీ తీసుకున్నాడు ఆయన. మనం తీసుకోవాల్సింది హోలిస్టిక్గా తీసుకోవాలి, కానీ తనకి నచ్చిన ఒక భాగం తీసుకున్నాడు, మిగతాది పక్కన పెట్టేశాడు. చూడండి, కొంతమంది ఎవరైనా చెబుతుంటే చెవిలో అది పెట్టుకుంటారు, అవతల వాడు చెప్పేది వినపడుతూ ఉంటుంది. తనకి అవసరమైనంత వరకు చెవిలో పెట్టుకుంటాడు, లేనప్పుడు తీసేస్తుంటాడు అంతే. వాడు వీడిని కేకలేసాడు అనుకోండి, వీడి చెవిలో తీసేస్తాడు. వాడు ఏం అనుకున్నా, వాడు అరుచుకున్నా, గీ పెట్టినా వీడికి వినపడింది, కానీ వీడికి తీసేసాడు దాన్ని. ఇప్పుడు మన అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడనమాట. తనకి ఏది అవసరం లేదో అది తన బుర్రలోకి ఎక్కించుకోవట్లే. కానీ నిజానికి కృష్ణుడు చెప్పింది ఎలాంటి కర్మ జ్ఞాననిష్టను కలిగిస్తుందో చెప్పాడు ఆయన. ఆ ఎలాంటి కర్మ అనేది పంపిన మనసులోకి పట్టలేదు. దానివల్ల ఆ ఆత్మ సాక్షాత్కారం ఏర్పడుతుంది, ఆత్మదర్శనం ఏర్పడుతుంది అని చెప్పాడు ఆయన. చెప్పింది మంచిదే. అర్జునుడు అంటున్నాడు, వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన అహం శ్రేయః ఆప్నుయాం
వ్యామిశ్రేణేవ వాక్యేన పరస్పరము కలగాపులగం అయిపోయినటువంటి మాటలతోటి బుద్ధిం మోహయసీవా నన్ను భ్రమింపచేస్తున్నట్లుద్దన్నాడు ఆయన. భ్రమింపచేస్తున్నావు అని అంటే ఆయన ఏదో చేసి ఉండేవాడు వీడిని. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మాట్లాడకుండా నువ్వు భ్రమింపచేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోందయా అన్నాడు ఆయన. అంచేత ఇది ఏకం వద, నువ్వు కలగాపులగం లేనిది ఏదో అది చెప్పు నాకు. నిశ్చిత్య ఏన శ్రేయోహం, నిశ్చిత్య అటు కలపాలి. తదేకం వద నిశ్చిత్య కాదు, నువ్వు నిశ్చయం చేసి నాకు ఒకటి చెప్పు కాదు. ఆయన ఇవాళ కొత్తగా నిశ్చయం చేయాల్సిందంటూ ఏం లేదు భగవంతుడికి. ఏదేది తగునో అవన్నీ ఆల్రెడీ నిశ్చయం అయ్యే ఉన్నాయి. నిశ్చయం కావాల్సింది ఈ పెద్ద మనిషికి. చేత నిశ్చిత్య అహం శ్రేయ ఆపునుయాం, నేను ఒక మంచిదాన్ని నువ్వు చెప్పిన దాన్ని నేను నిశ్చయంగా స్వీకరించి శ్రేయస్సు పొందేటట్లుగా ఉండేదేదో నాకు చెప్పాల్సింది అని అడిగాడు అనమాట. అంటే కొంచెం భగవంతుడిని స్తోత్రం చేస్తున్నట్లుగాను, ఏదో కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నట్టుగాను, తనకేమో క్రిటిసిజం, ఆయన కోపం రాకూడదు కనుక కొంచెం స్తోత్రం చేస్తున్నట్లుగా ప్రశ్న వేశాడు అర్జునుడు. కృష్ణుడు దానికి ఏం సమాధానం చెప్తాడో మనం చూద్దాం. వందే గురు పరంపర. జై శ్రీమన్నారాయణ.